ఈ రోజు జగన్ కోటి సంతకాల సేకరణ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ కెమెరామెన్ అక్కడికి వచ్చిన కొంతమంది మహిళలను అడిగారు, మీరు ఎందుకు వచ్చారు అని. వాళ్ళు ఇచ్చిన సమాధానం విన్నాక అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అదేంటో మీరు ఒకసారి వినండి. ప్రైవేట్ పరం చేస్తున్నారు. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాలు చేశారు. అసలు మీరు ఏం తెలుసుకున్నారు? ఈ పిపిపి పద్ధతి అంటే అసలు ఏంటి? ఏమన్నా మీకు చెప్పారా? తెలిసిందా? ఏం చెప్పలేదు. మరి ఎందుకు వచ్చారు? ఏంటి రమ్మాలని వచ్చామండి ర్యాలీకి. అంటే అమ్మ మీరేం చెప్తారు? అంటే ఇది వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించట్లేదేమి, నార్మల్. తెలుసా ఈ పిపిపి పద్ధతి అంటే ఏంటి? చెప్పారా? తెలుసా? ఇవి తెలియదు. చూశారు కదా, జగన్ నిర్వహించిన కార్యక్రమానికి కొంతమంది మహిళలు వచ్చారు. కానీ ఆ కార్యక్రమం ఎందుకు జరుగుతోంది, ప్రభుత్వం ఏం తప్పు చేసింది అన్న విషయాలపై వారికి ఏమాత్రం అవగాహన లేదు. కేవలం డబ్బులిచ్చి పిలిచినందుకే వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జనతో కూడగట్టిన డబ్బులతో పేడి వ్యక్తులను రంగంలోకి దింపి తన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయని ప్రచారం చేయించుకోవడమే జగన్ చేస్తున్న పని అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ రోజు జగన్ నిర్వహించిన కార్యక్రమం ఏంటంటే పిపిపి విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ. ఆ సంతకాలను గవర్నర్ కు అందజేయాలనేది జగన్ ఉద్దేశం. కూటమి ప్రభుత్వం పిపిపి పద్ధతిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను తప్పుపట్టడమే ఈ కార్యక్రమం వెనుకున్న ప్రధాన లక్ష్యం. కానీ వాస్తవం ఏంటంటే పిపిపి విధానం చాలా సమర్థవంతమైనదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా స్పష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని సమర్థిస్తోంది. అయినా ప్రజల్లో అసత్యాన్ని నూరుపోసేందుకు లేని సమస్యను ఉన్నట్టుగా చూపిస్తూ జగన్ ఈ ఉద్యమాన్ని చేపట్టారని ఆరోపణలు వస్తున్నాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నట్టుగా, వారికి దోచిపెడుతున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణంగానే ప్రభుత్వం పిపిపి విధానాన్ని ఎంచుకుంది. ఈ ఆర్థిక పరిస్థితికి కారణం కూడా జగన్ పాలనలో తీసుకున్న నిర్ణయాలేనన్నది కూటమి నేతల వాదన. ప్రస్తుతం ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి సుమారు 10,000 కోట్లు అవసరం. గతంలో 17 మెడికల్ కాలేజీలు కడతానని ప్రకటించిన జగన్ కనీసం పునాదులు కూడా వేయలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి వాటి నిర్మాణానికి అడ్డుపడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన చోట అవగాహన లేని వారిని ముందుకు తెచ్చి అబద్ధాల ఉద్యమాలు నడిపించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది.